కొంతమంది ఏం చేస్తున్నారంటే కాపీ పేస్టులు చేస్తున్నారు. వాళ్ళ కోసం చెప్పాడు. అంతమించి దాంట్లో ఏం పెద్దగా ఏం ఉండదు. ఇవన్నీ ఆర్భాట ప్రకటనలు. ఈవెన్ అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు వేసుకుంటున్నారంటే సోషల్ మీడియాని బెదరేయడానికి. అంతమించి ఏం ఉండదు. బెదరేయడం కోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బీజేపీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. ఏమని చేస్తారు ఇప్పుడు, కాపీ పేస్ట్ చేయడానికి కూడా లేదు ఇప్పుడు చాలా వరకు. స్క్రీన్ షాట్లు తీసుకోవడానికి కూడా లేకుండా చేశారు చాలా వరకు. బేసిక్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేపర్లో అలా తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఏమో ఇంకోటి ప్లాట్ఫామ్ నొక్కుతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఉంటున్నాయి ఈ టీవీ ఛానల్ అన్ని. మరి యూట్యూబ్ ఇచ్చిందని యూట్యూబ్ కూడా ఏమన్నా వీళ్ళ దగ్గర జబ్బులు వసూలు చేస్తున్నాడా? ఇంకా యూట్యూబ్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది కదా. ఇంకా కేంద్రం దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన రెవెన్యూ లో ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఎంత జిఎస్టీ కడుతున్నావు, అదేమన్నా తగ్గించేలా ప్లాన్ చేయాలి. కానీ ఈ కంటెంట్ మీద పేపర్ కూడా బెదరేయడానికి రాసినట్టున్నారు అంతే, అంత మించేది. మీరే పరిహారం చెల్లించాలి. ఏమి ఉండదు, అదంతా ఉత్తుద్దంటే. కొన్ని పేపర్లు ఏంటంటే ఈ మధ్యన వెబ్సైట్లు ఇట్లాంటివి ఏమవుతున్నాయంటే పేపర్లో తీసుకొచ్చుకుని సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాయి. చేసి కింద సౌజన్యంతో అని రాస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఆగుతారు. అట్లాంటి డిజిటల్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే జర్నలిస్టులు పక్కకి వెళ్ళిపోయి ఈ సాఫ్ట్వేర్లో వీటిట్లో పనిచేసినటువంటి వాళ్ళు, దీని మీద కాస్త అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వీటిట్లోకి వచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నారు అనమాట. కింద సౌజన్యం అని రాస్తున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అది పనిచేస్తుంది. అంతవరకే ఉంటది కానీ టోటల్ గా మిగతా వాటి జోలికి భవిష్యత్తులో ఇలాంటివి వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. చెయ్యరు అదంతా. అది వార్తలు పేపర్ వాళ్ళు బెదరేయడానికి రాసి ఉంటారట. అదే కదా, రైట్. చూద్దాం నిజంగా కేంద్రం ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటుందా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డిజిటల్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మీద ఆధారపడే వార్తా స్రవంతి అంతా నడుస్తుంది ఒక రకంగా. పెద్ద పెద్ద ఛానల్